పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిమజ్జనోత్సవం జరిగే ప్రాంతాలను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పరిశీలించారు. ముందుగా మహిళా పోలీస్ స్టేషన్ సందర్శించి సిపి రికార్డులు పరిశీలించారు. అనంతరం పెద్దపల్లి పట్టణం మినీ ట్యాంక్ బండ్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జనం ఏర్పాట్లు, శోభాయాత్ర జరిగే రూట్ ను ఆయన అబ్జర్వ్ చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని పర్యావరణ రహిత మట్టితో తయారు చేసిన 61 అడుగుల భారీ గణనాథుని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేష్ నవరాత్రుల సందర్భంగా పోలీస్ కమిషనరేట్ పరిధిలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్టమైన భద్రతా బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందని అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ఇక పోలీసుల సూచనల మేరకు నడుచుకొని నిమజ్జనాన్ని ప్రశాంతంగా పూర్తి చేయాలని వినాయక ఉత్సవ కమిటీలకు సూచించారు సిపి అంబర్ కిషోర్ ఝా. ఉమెన్ పిఎస్ కొత్తపల్లికి విజిట్కి వచ్చాము. ఉమెన్ పిఎస్ కొత్తగానే జూన్ నెలలో స్టార్ట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ప్రోగ్రెస్ ఎట్లా ఉంది, ఏం బాగా ఉంది, ఏ విధంగా మనకు ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తుంది, పబ్లిక్కి ఏ విధంగా మనము మంచి చేయగలుగుతాము, అన్ని విషయం మీద డిస్కస్ చేసుకోవడానికి మేము ఇక్కడ వచ్చాము. మాతో సార్ జేసీపీ పెద్దపల్లి గారు, జేసీపీ పెద్దపల్లి ఎస్హెచ్ఓ గారు కూడా ఇక్కడ ఉన్నారు. మెయిన్గా ఈ కొత్త పోలీస్ స్టేషన్ కట్టడానికి ఉద్దేశం లేడీస్కి ఈజీగా ఉండాలి, వాళ్ళకి బాగా చెప్పుకోవడానికి ఇక్కడ చాలా లేడీస్ స్టాఫ్ కూడా చాలా మందికి పెట్టడం జరిగింది. వాళ్ళకి మంచి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మీ మాధ్యమంతో నేను అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇక్కడ కూడా ఫ్యామిలీ రిలేటెడ్ డిస్ప్యూట్ రిలేటెడ్ విషయం ఉంటే తప్పకుండా అప్రోచ్ చేయాలి పోలీసులు. మేము వాళ్ళకి అన్ని వరకు సహాయం చేస్తాం. గణేష్ నిమజ్జనంకి కూడా ఈరోజు నేను విజిట్ చేయడానికి వెళ్తున్నాను. ఎల్లమ్మ చెరువు దగ్గర ఇక్కడ చాలా మంచి అరేంజ్మెంట్ ఉంది. అన్ని డిస్కషన్ అది విషయం కూడా చేయడం జరిగింది. మొత్తం ఏరియాలో వార్డ్స్, రన్నింగ్ వార్డ్స్, రోడ్ ఖరాబ్ లేకుండా అన్ని చెక్ చేయడం జరిగింది. చిన్న చిన్న విషయం ఎక్కడ కూడా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూతో, మున్సిపల్ డిపార్ట్మెంట్తో కలిసి తప్పకుండా ఒక ప్రశాంతంగా నిమజ్జనం జరగాలి. ఆ అరేంజ్మెంట్స్ మేము చేస్తాము. సఫిషియెంట్ ఫోర్స్, తర్వాత డ్రోన్కి కూడా అరేంజ్మెంట్ ఉంది. ఇవన్నీ టెక్నికల్ తర్వాత హ్యూమన్ ఎఫర్ట్స్ ద్వారా మంచిగా జరుగుతుంది. అట్లా నేను కోరుకుంటున్నాను. ఉమెన్ పిఎస్ కొత్తపల్లికి విజిట్కి వచ్చాము. ఉమెన్ పిఎస్ కొత్తగానే జూన్ నెలలో స్టార్ట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ప్రోగ్రెస్ ఎట్లా ఉంది. తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో అతిసార బాధితులను ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం పరామర్శించారు. అతిసార వ్యాధి విస్తరణ గుత్తివారి